ప్రతి ఒక్కరూ బైబిల్ తీసినట్లే దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దయచేసి బైబిల్ కలిగిన ప్రతి ఒక్కరూ బైబిల్ తీసినట్లే దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో మనము మొదటి రోజులోకి ప్రభు నడిపించి ఉన్నారు. సో సాతాను గాడు కూడా మరి మన పోరాటాన్ని మనం ప్రారంభించాం. సాతాను తన పోరాటాన్ని తాను కూడా ప్రారంభిస్తాడు. ఆల్రెడీ మీలో కొంతమందికి ఆ పోరాటం ప్రారంభం అయ్యే ఉండొచ్చు. ఇందాక మందిరంలో నేను ఇక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉంటే నాకు ఏమని ఆలోచన వచ్చింది తెలుసా? సైతాన్ గడు అలాంటి ఆలోచనలు పెడతా ఉంటాడు. అవసరమా అవసరమా యోహాన్, అవసరమా ఇంత కష్టపడడం, ఇంత ప్రయాసపడడం అవసరమా, ఇంత ఉపవాసాలు ఉండడం అవసరమా? దానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? అవసరమే అని చెప్పు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కష్టపడకుండా మనం ఏది సాధించుకోలేము. హల్లెలూయా. కష్టపడకుండా ఏది సాధించుకోలేము. ఏది పొందుకోవాలన్నా ఖచ్చితంగా కష్టపడాలి, ఎఫర్ట్స్ పెట్టాలి, చెమటోర్చాలి, శ్రమ పడాలి. అప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాం. ఊరికినే మీకు జీతం ఇస్తున్నారా? పని చేయకుండా కష్టపడకుండా శాలరీ ఇస్తున్నారా? కష్టపడితేనే ఏదైనా మనం పొందుకోగలుగుతాం, సాధించగలుగుతాం. ఈ రోజున ఉన్నతమైన స్థితిలో ఉన్న వారందరూ ఎంత కష్టపడి పైకి వచ్చారు. చాలామంది చెప్తుంటారు కదా, నేను చాలా కష్టపడి పైకి వచ్చాను. ఈ స్థాయికి రావడానికి ఎన్నో నిద్రలేని రాత్రులు ఉన్నాయి, కన్నీటి రాత్రులు ఉన్నాయి, కన్నీళ్ళే అన్నపానముగా మారిపోయిన రోజులు ఉన్నాయి. ఎన్నో పస్తులు నేను ఉన్నాను, ఎంతో కష్టపడి ఈ స్థాయికి నేను వచ్చాను అంటుంటారు కదా. అందుకే లోకంలో కూడా ఒక సామెత ఉంది, కష్టే ఫలి అనే ఒక సామెత ఉంది. కష్టే ఫలి. కష్టపడితేనే, దేవునిలో ప్రయాసపడితేనే, పోరాడితేనే, పెనుగులాడితేనే, దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు విడిస్తేనే, బతిమాలితేనే, మొరపెడితేనే దేవుని దగ్గర నుంచి ఏదైనా మనం పొందుకోగలుగుతాం. నేను ఎప్పుడు చెప్తుంటా, భౌతికమైన ఫలాన్ని పొందడానికే నువ్వు ఇంత కష్టపడుతున్నావు. ఒక జీతం కావచ్చు, ఒక కూలి కావచ్చు. భౌతికమైన ఫలితం పొందడానికి ఎంత కష్టపడితే, జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుంచి ఒక ఫలం నీ దగ్గరకు రావాలంటే నువ్వు ఇంకెంత కష్టపడాలి. పైనుండి ఒక వరం నువ్వు పొందుకోవాలంటే నువ్వు ఇంకెంత కష్టపడాలి. భౌతికమైన విషయాల కొరకు నువ్వు పడే కష్టం కన్నా 2 అంతల కష్టం నువ్వు పడినప్పుడే పైనుండి ఒక వరం నీ దగ్గరకు వస్తుంది, పైనుండి ఒక ఆశీర్వాదం నీ దగ్గరకు వస్తుంది, పైనుండి ఒక ఫలం నీ దగ్గరకు వస్తుంది, పైనుండి ఒక కృప నీ దగ్గరకు వస్తుంది, పైనుండి ఒక శక్తి నీ దగ్గరకు వస్తుంది, పైనుండి ఒక అభిషేకము నీ దగ్గరకు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, అవసరమే. ఈ 40 డేస్లో సాతాను గడు ఎప్పుడు నీ దగ్గరకు వచ్చి పలకరించిన అవసరమా? యోహాన్కి ఏం పని పట్టలేదు. 40 రోజులు ఉపవాసాలు, 60 రోజులు ఉపవాసాలు, 20 రోజులు ఉపవాసాలు అని పెడుతూ ఉంటాడు. ఆయన ఇంట్లో ఉంటాడు, ఆయన ఉండమని చెప్పు. నీకు ఎక్కడ కుదిరిద్ది? నువ్వు పనులకి వెళ్ళాలి, చాలా పనులు చేయాలి, తిరగాలి, ఎక్కడ ఉంటుంది ఓపిక? ఆయన ఉండమను. అని సైతానుగాడు అవసరమా? క్లియర్గా నాకు లోపల ఒక విధమైన లో థాట్ అనమాట, డిస్కరేజింగ్ థాట్. ఇప్పుడు దాకా లేదు. నేను చాలా రోజుల నుంచి ఉపవాసం ఉంటున్నా, ఈరోజు ప్రారంభం కాదు, చాలా రోజుల నుంచి ఉంటున్నా నేను ఫాస్టింగ్. ఇన్ని రోజులు రాలా, 40 రోజులు స్టార్ట్ చేశాము, ఈరోజే ఫస్ట్ టైం వచ్చింది ఆ థాట్, అవసరమా? ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తుంటే, పోరాడుతుంటే దేవుడి దగ్గర, అవసరమా?
ఇంత కష్టపడడం అవసరమా? ఇంత కడుపు మార్చుకోవడం అవసరమా? ఇంత నలిగిపోవడం అవసరమా అని ఒక విధమైన లో థాట్ వచ్చేసింది. ఒక డిప్రెసింగ్ థాట్ వచ్చేసింది. ఒక కృంగదీసే ఒక ఆలోచన అలా వచ్చేసింది. అది వచ్చినప్పుడు చాలా సఫర్ అయ్యాను, నేను చాలా డిప్రెస్ అయిపోయాను, లో అయిపోయాను. వెంటనే మరలా మనల్ని బలపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కదండి. నిన్ను చూస్తే అలా వదిలిపెట్టాడండి ఆయన. హల్లెలూయా. కృంగి ఉన్న నిన్ను చూసి అలా వదిలిపెట్టేసేవాడు. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి చెప్తున్నాడు, అవసరమే, కష్టపడకుండా ఏది సాధించలేవు కుమారుడా, ప్రయాస పడకుండా నువ్వేమీ పొందుకోలేవు అని ఒక విధమైన మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుని తలంపు అలా వచ్చి నన్ను పైకి లేవనెత్తింది. ప్రైజ్ ది లార్డ్. పోరాటం ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. బయటికి చక్కగా ఎర్రగా బొర్రగా చక్కగా కనబడుతున్నారని వాళ్ళ జీవితంలో పోరాటం లేదనుకోవద్దు. ప్రతి ఒక్కరి జీవితంలో పోరాటం ఉంటుంది. అది అంతరంగ సమరం, అది బయటికి కనబడదు. అది అంతరంగంలో జరిగే ఒక యుద్ధం. అది మనకు దేవునికి మాత్రమే తెలుసు. మన లోపల మనం చేస్తున్న యుద్ధం మాత్రం మనకే తెలుసు. ఫలితం మాత్రం ప్రపంచం చూస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఫలితం మాత్రం లోకం చూస్తుంది. ఫలాన్ని మాత్రం లోకం చూస్తుంది. సమరం మాత్రం మనకు మాత్రమే తెలుసు. దేవునికి స్తోత్రం. సో ఈ 40 డేస్లో సాతాను గారు నీ దగ్గరకు వచ్చి అవసరమా అంటే ఇమ్మీడియట్గా నువ్వు వాడికి ఇవ్వాల్సిన ఆన్సర్ ఏంటో తెలుసా? అవసరమే. ఇంత అవసరమా? ఇంత కష్టపడడం అవసరమా? ఇంత ప్రార్థన చేయడం అవసరమా? అవసరమే. కష్టపడకుండా ఏది రాదు సైతాన్గా, పో ఇక్కడ నుంచి అని చెప్పి సాతాన్ని నువ్వు యేసు నామములో గద్దించాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉపవాస ప్రార్థనలు స్టార్ట్ చేయగానే సాతాన్ గాడికి ఎట్లుంటుందో చెప్పనా? కొర్రపాడులో ఒకసారి బాప్తిజాలకి వెళ్ళాం. మన కొర్రపాడు చర్చి ఉంది కదా, బాప్తిజం తొట్టి కట్టాం. అప్పటికే బాప్తిజాలకి వెళ్ళాం. దేవుడి కాపుదల చూడండి ఎట్టుంటుంది అసలు. బాప్తిజాలన్నీ ఇచ్చేసినాక దాంట్లో నీళ్లు తోడదామని చెప్పి, మళ్ళీ నీళ్లు ఉంటే ప్రమాదం కదా, చర్చిలో చిన్న చిన్న పిల్లలు వచ్చి మళ్ళీ దాంట్లో పడితే ఇబ్బంది కదా. చిన్న పిల్లలు అసలుకే వాళ్ళు వచ్చి ఆడుకునేదే ఆ బాప్తిజం తొట్టి దగ్గర పిల్లలందరూ. అందుకని నీళ్లు తోడేద్దామని ఆ నీళ్లు తోడి చర్చికి బాప్తిజం తొట్టికి మధ్య కొంచెం గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో నీళ్లు పోస్తుంటే 1, 2, 3వ బకెట్ పోయంగానే తాసుబం బయటకు వచ్చింది దాంట్లో నుండి. ఏది? చర్చ్కి అను బాప్తిజం తొట్టికి మధ్యలో ఒక చిన్న గ్యాప్ ఉంటుంది. ఎంత గ్యాప్ ఉంటుంది అక్కడ, చిన్న చిన్న అట్ట మొక్కలు అవి ఇవి ఉన్నాయి. అసలు ఆశ్చర్యమైన విషయం తెలుసా? బాప్తిజం ప్రారంభం నుండి ముగింపు దాకా మన శాంతి పాస్టర్మ గారు, కిరణ్ పాస్టర్ గారు వాళ్ళ వైఫ్ శాంతి పాస్టర్మ గారు కరెక్ట్గా పాము తలకాయ మీదే అట్ట మీద నుంచొని ఉంది బాప్తిజాలు స్టార్టింగ్ నుండి అయిపోయేదాకా. మామూలు పాము కూడా కాదు, అది తాసుపాము. ఎప్పుడైతే నీళ్లు పోసామో, నీళ్లు పోయగానే నీళ్లు గొంతలోకి వేసాం, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతాయి కదా వాటర్. అలా 3వ బకెట్ ఎప్పుడైతే పోసామో ఆ గ్యాప్స్లోకి వాటర్ వెళ్ళిపోయి బయటకు వచ్చింది పాము. హల్లెలూయా. ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్పానంటే, నీళ్లు పోయంగానే అది ఉండగలిగిందా లోపల? ఊపిరాడుగా బయటకు వచ్చేసింది. సైతాన్ గాడు కూడా ఈ ఉపవాస ప్రార్థనలకు వాడికి కూడా ఊపిరాడదు, ఇంకా బయటికి వెళ్ళిపోబోతున్నాడు సైతాన్ గాడు కూడా. తొలగిపోవునుగాక మీ జీవితాల్లో నుండి, తొలగిపోవునుగాక మీ కుటుంబాల్లో నుండి, సాతాను క్రియలు తొలగిపోవునుగాక మన సంఘము నుండి. వాడు ఓడిపోవునుగాక యేసునామములో, వాడు కూలిపోవునుగాక యేసునామములో, వాడు పడిపోవునుగాక యేసునామములో, వాడు అనగా దొక్క బడులుగాక యేసునామములో. సాతాను కపజయము తన బిడ్డలమైన మనకు గొప్ప విజయం యేసునామములో కలుగునుగాక. అపవాది పడద్రోయబడాలి, మనము నిలబెట్టబడాలి. ఈ ఉపవాస ప్రార్థన సాతాను అనగదొక్కబడాలి, నువ్వు పైకి లేవనెత్తబడాలి. సాతాను ఓడిపోవాలి, నువ్వు గెలవాలి. నీ ఆత్మీయ సమరంలో ఆ శక్తి ఈ ఉపవాస ప్రార్థనలో నుండి యేసు నీకు ఇవ్వబోతున్నాడు. అయితే
ప్రభు సన్నిధిలో సాతాను గాడు చేసే పని ఏంటంటే నీ సమయాన్ని దొంగిలించడానికి వాడు ఆల్రెడీ స్క్రిప్ట్ రాసే పెట్టేశాడు ఈ 40 days. నీ టైంని దొంగిలించడానికి, నీ సమయాన్ని ఎలా అయినా నిన్ను మోసం చేసి, నీకు మెలకు లేకుండా చేసి నీ సమయాన్ని దొంగిలించడానికి వాడు ఆల్రెడీ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్క్రిప్ట్ రాసి పెట్టేశాడు మీ సమయాన్ని వేస్ట్ చేయడానికి. ఎక్కడ సాతానుడు నీ సమయాన్ని దొంగిలించడానికి ఏ స్క్రిప్ట్ రాశాడో, బీ అలర్ట్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. ఈ మొదటి రోజునే దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు, మెలకువగా ఉండు, మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండు. మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదుమా అని గర్జించు సింహం వలె వెతుకుతూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు. ఆల్రెడీ నీ సమయాన్ని దొంగిలించడానికి వాడు ఆల్రెడీ స్క్రిప్ట్ ప్రిపేర్ చేశాడు. అయితే ఈ వాక్యము ద్వారా హెచ్చరింపబడి మెలకువగలిగి నువ్వు జీవిస్తే తప్పక ఈ 40 దినాల సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుని గొప్ప బహుమానాన్ని పొందుకోబోతున్నావు. ఈ 40 దినాల సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుని గొప్ప ఫలితాన్ని, ప్రతిఫలాన్ని పొందబోతున్నావు. మెలకువగలిగి లేకపోతే ఎప్పుడో మేల్కొంటావు. ఎప్పుడో తెలుసా? ఇక ఉపవాసాలు అయిపోతానేనంగా అప్పుడు కళ్ళు తెరుచుకుంటావు. అయ్యో, ఇన్ని రోజులు నా సమయాన్ని వృధా చేసేసానే. ఇప్పుడు చేద్దామన్నా, పోరాడదామన్నా, ప్రభు పాదాలు పట్టుకొని బతిమాలదామన్నా సమయం లేదు. ఇంకేముంది 10 రోజులే, ఇంకేముంది 6 రోజులు, ఇంకేముంది 4 రోజులు, ఇంకేముంది 2 రోజులు. ఇక అంతలోకి నీ విశ్వాసం చల్లారిపోద్ది. ఇంక సమయం లేదుగా, మనం ఇంకెంత పోరాడడానికి టైం లేదు. ఇప్పుడు చేసిన పోరాటం చాలదని గివప్ చేసేస్తాం. అయితే ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ అనదర్ గ్రేట్ ఆపర్చునిటీ. దేవుడు మనకిచ్చిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఆల్రెడీ గతంలో 40 days మనం ఉన్నాం. ఎంతమంది మీరు వృధా చేసుకున్నారు నాకు తెలీదు. మరొక అవకాశాన్ని యేసు నీకు ఇస్తున్నాడు. కనీసం ఈ ప్రారంభ దినం నుండైనా నీ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటూ అనవసరమైన విషయాల దగ్గర, వ్యక్తుల దగ్గర మీ సమయాన్ని వృధా చేసుకోకుండా చాలా మెలకువ కలిగి మీ సమయాన్ని ఈ 40 దినాలు సద్వినియోగం చేసుకునే కృప సియోనులో నుండి మీ పై కుమ్మరింపబడును గాక. సియోనులో నుండి మన పై కట్టి కృప దిగి వచ్చును గాక. సమయాన్ని చక్కగా యూటిలైజ్ చేసుకునే ఆ జ్ఞానము, ఆ కృప యేసు నామములో మనకు కలుగును గాక. చేతులు తామెను చెబుదాం. Believe and receive in the mighty name of Jesus Christ. ఈరోజు ఒక వచనాన్ని చదువుకొని మనము ధ్యానం చేద్దాం. కీర్తనలు గ్రంథం 34వ అధ్యాయం, 34వ కీర్తన 18వ వాక్యం. పేజ్ నెంబర్ 468. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. Once again. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. ప్రైజ్ ది లార్డ్. సాతానుగాడు ఏం చేస్తాడంటే మీ ఎఫర్ట్స్ని వృధా అయిపోయేటట్టు చేస్తాడు. మీ ఎఫర్ట్స్ని వృధా అయిపోయేటట్టు చేస్తాడు. మీ కష్టం వృధా అయ్యేటట్టు చేస్తాడు. మీ ప్రయాస వృధా అయ్యేటట్టు చేస్తాడు. మీరు ప్రతిఫలం పొందుకోకుండా చేస్తాడు. అది వాడి యొక్క ట్రిక్, అది వాడి యొక్క ట్రాప్. సాతానుగాడి యొక్క ట్రాప్లో పడిపోకుండా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. సాతానుగాడు ఏం చేస్తాడంటే మీ ప్రయాస వ్యర్థమయ్యేటట్లు చేస్తాడు. అయితే ఈ ప్రారంభ దినం నుంచి మీరు తప్పక ఈ 40 దినాలు ప్రార్థనలో పెట్టుకోవాల్సిన తప్పనిసరి అంశం, యేసయ్యా నా ఎఫర్ట్స్ వృధా అవ్వకుండా సహాయం చేయేసయ్యా, నా ప్రయాస వృధా అవ్వకుండా సహాయం చేయేసయ్యా, నా ప్రార్థన వృధా అవ్వకుండా సహాయం చేయేసయ్యా, నా కష్టం వృధా అవ్వకుండా సహాయం చేసేయా, నా కన్నీరు వృధా అవ్వకుండా సహాయం చేసేయా. ప్రైజ్ ది లార్డ్ అని ఈ రోజు నుండి ప్రతి దినం నువ్వు తప్పక ప్రార్థించాలి. నా ప్రయాస వ్యర్థం కాకూడదు యేసయ్యా. చూడండి ఎంత కష్టపడతాం కదా. ఇప్పుడు మనం కష్టపడితే పడ్డాం, ప్రతిఫలం వచ్చిందనుకో, ఆ ప్రతిఫలం పొందుకుంటే అంతే చాలు కదండి, అంతే చాలు కదా. ఆ ప్రతిఫలాన్ని పొందుకుంటే మనం పడిన కష్టం ఇంక మనకు గుర్తుకే రాదండి. హల్లెలూయా. ప్రసవ వేదన పడే స్త్రీ ఎంతో నొప్పులు పడి బిడ్డను కంటది. బిడ్డను కన్నిన తర్వాత ఆ బిడ్డను చూసుకున్న ఆ సంతోషం చేత తన వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు అని యేసు ప్రభు మనకు చెప్పారు.
తన వేదనని ఇంకా గుర్తు చేసుకోదంట. ఆ పెయిన్, ఆ లేబర్ పెయిన్, ఆ ప్రసవ వేదన పడేటప్పుడు, బిడ్డను కనేటప్పుడు, ఆ బిడ్డ బయటికి వచ్చేటప్పుడు ఆ నొప్పి, ఆ బాధ ఎంతో వర్ణనాతీతమైనది. ఎంతో నొప్పిని, బాధను అనుభవిస్తుంది. ఆ బాధ అనుభవించేటప్పుడు అనుకుంటుంది, అబ్బా ఈ బాధను భరించే కన్నా నేను చచ్చిపోతే, అబ్బా ఈ సమయంలో నా ప్రాణం పోతే ఎంత బాగుండు. దేవుని కొరకు మనం నలిగిపోతున్న సమయంలో కూడా కొన్నిసార్లు బాగా తీవ్రమైన ఒత్తిడి మన జీవితంలో కలిగినప్పుడు మనకు కూడా అలా అనిపిస్తుంది. ఈ పెయిన్ అనుభవించే కన్నా నా ప్రాణం ఇప్పుడు ఇలా పోతే బాగుండు కదా అనిపిస్తుంది. నా ప్రాణం ఇలా పోతే బాగుండు కదా ఇప్పుడు అనిపిస్తుంది. అయితే జస్ట్ ఆ పెయిన్ టైంలోనే మనకు అలా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ నొప్పిని మనం భరించలేక, ఆ వేదనను మనం భరించలేక, ఆ శ్రమను మనం తట్టుకోలేక, ప్రసవ వేదనతో బిడ్డను కనబోతున్నటువంటి ఆ స్త్రీ ఆ పెయిన్ అనుభవిస్తున్న టైంలో కూడా అలానే అనుకుంటుంది. ఏమనంటే, దేవా ఈ టైంలో నా ప్రాణాన్ని తీసేసుకో దేవా, ఈ బాధ నేను పడలేను దేవా, నాకు ప్రతిఫలం వద్దు ఏమొద్దు దేవా, నాకు బిడ్డ వద్దు ఏమొద్దు దేవా, ఈ పెయిన్ నేను తట్టుకోలేను, నా ప్రాణం పోతే బాగుండు దేవా, ఈ టైంలో నా ప్రాణాన్ని తీసేసుకో దేవా అని మొరపెట్టిన తల్లులు కూడా ఉండుండొచ్చు. అయితే ఎప్పుడైతే బేబీ బయటకు వస్తారో ఇక ఆ తల్లికి ఇక ఆ నొప్పి ఉండదు, ఆ బాధ ఉండదు, ఆ వేదన ఇక ఉండదు. ఆ బిడ్డను చూసిన సంతోషం చేత ఇక తన వేదన మరి ఎన్నడూ గుర్తు చేసుకోదు. ఒక మంచి ఎనాలజీ చెప్తాను వినండి. ఆ బేబీ ఎప్పుడైతే బయటకు వస్తారో, ఆ బేబీ బయటకు వచ్చిన తర్వాత ఆ బిడ్డ పుట్టిన దగ్గర నుంచి ఎన్నో సంవత్సరాలు ఆ బిడ్డ ద్వారా తల్లికి ఆనందము కలుగుతుంది. హల్లెలూయా. నొప్పి ఎంతకాలం ఉంది? కొన్ని గంటల కాల వ్యవధి మాత్రమే పెయిన్. కానీ ఆ బిడ్డ ద్వారా కలిగే సంతోషం మాత్రం జీవితకాలం అంతా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 40 days, ఈ 40 దినాలు నువ్వు పడుతున్న నొప్పి ఈ 40 రోజులు మాత్రమే ఉంటుంది. కానీ యేసయ్య నీకు ఒక అభిషేకం ఇస్తే, యేసయ్య నీకు ఒక వరం ఇస్తే, ఆ ఫలాన్ని, ఆ ఆనందాన్ని, జీవితకాలం అంతా ఆ వరాన్ని నువ్వు ఆశీర్వాదాన్ని అనుభవించబోతున్నావు. జీవితకాలం అంతా అభిషేకంలో ఉన్న కృపను అనుభవించబోతున్నావు. జీవితకాలం అంతా దీవెనను అనుభవించబోతున్నావు. జీవితకాలం అంతా ఆ ఆనందాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. ఇప్పుడు చెప్పండి, పెయిన్ ఎంతకాలం ఉంటుంది? కొంతకాలమే ఉంటుంది. ఆ పెయిన్లో నుండి బిడ్డ పుట్టాడు చూసారా, అంటే ఆ వరం ఉంది చూసావా, నువ్వు పొందుకున్న ఆ ఫలం, ఆ ఫలము ద్వారా కలిగే ఆ ఆనందం, ఆ ఫలము ద్వారా కలిగే ఆ ఆశీర్వాదం, ఆ వరము ద్వారా కలిగే ఆ ఆశీర్వాదం నీ జీవితకాలం అంతా నువ్వు అనుభవించబోతున్నావు. ప్రైజ్లో కష్టపడ్డావండి 40 రోజులు, దేవుడు ఏదో వరం ఇచ్చేశాడు నీకు. ఆమెన్, ఆమెన్. దేవుడు నీకు ఏదో వరం ఇచ్చేశాడు. నువ్వు అడుగుతున్నావు ఏదో ఒక పాయింట్, అది నీకు ఇచ్చేశాడు అనుకో. దేవుడు ఇస్తే వెనక్కి తీసుకుంటాడా? తీసుకో. ఆ వరము, ఆ కృప, అభిషేకం నువ్వు పొందుకున్న తర్వాత దాని ద్వారా నీకు కలిగే ఆ ఆనందం 40 రోజులు మాత్రమే ఉండదు. నువ్వు ఈ భూమి మీద బ్రతికినంతకాలం ఉంటుంది నీ తల మీద అభిషేకం. నీ భూమి మీద బతికినంతకాలం ఉంటుంది ఆ అభిషేకం ద్వారా నీకు కలిగే ఆ సంతోషం, పరలోక ఆ అనుభూతి నువ్వు భూమి మీద బ్రతికినంతకాలం ఉంటుంది. అకపోగా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, శ్రమ కొంచెం కాలమే, దాని ఫలితము జీవితాంతాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. 34వ కీర్తన 18వ వచనాన్ని ఇప్పుడు మనం చదువుకున్నాం. అక్కడ ఏమని రాస్తుందంటే, విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు. ఆసన్నుడు అంటే నియరర్ అని అర్థం, దగ్గరగా ఉంటాడు. నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. మొత్తం మీద అక్కడ విరిగిన హృదయం, నలిగిన మనసు అనే 2 పదాలు మనకు కనబడుతున్నాయి. ఏమేం పదాలమ్మా? మళ్ళీ ఒకసారి చెప్పండి. విరిగిన హృదయం, నలిగిన మనసు. ఈ విరిగి నలిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు.
ఆసన్నుడు అంటే అర్థం, గాడ్ ఈజ్ వెరీ నియరర్ టు దోస్ పీపుల్. గాడ్ ఈజ్ వెరీ నియరర్ టు దోస్ పీపుల్ who are contrite in heart, who are lowly in heart, who are humble in their heart. కంట్రైట్ అంటే అర్థం ఏంటంటే పశ్చాత్తాపం అన్నమాట. పశ్చాత్తాప హృదయం ఎవరిలో అయితే ఉంటుందో, తగ్గింపు కలిగిన హృదయం ఎవరిలో అయితే ఉంటుందో, దీనత్వము కలిగిన హృదయం ఎవరిలో అయితే ఉంటుందో, అలాంటి వారికి ఆయన సమీపముగా ఉండే దేవుడు అంటండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గుర్తుపెట్టుకోండి, ఎంత కేకలేసి నువ్వు ఆరాధన చేసావు అనేది కాదు ఇక్కడ ప్రాముఖ్యం. ఎంత నువ్వు మంచి స్వరంతో పాటలు పాడావని కాదు, ఎంత బల్లగుద్ది ప్రసంగాలు చేసావనేది కాదు ప్రాముఖ్యం. దేవుడు కోరుకునేది నీలో విరిగి నలిగిన హృదయం. అది నీలోకి రావాలి ఈ 40 దినాల్లో. చప్పట్లు కొట్టి ఒకసారి ప్రభువుని మహిమ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చేతులెత్తి ఆమేనని చెప్పండి. యేసయ్య అలాంటి హృదయం నాకు ఇవ్వమని అడగండి. యేసయ్య అలాంటి హృదయం నాకు ఇవ్వండి. మీరు కోరుకునే విరిగి నలిగిన హృదయం నాకు కావాలి యేసయ్య. యేసయ్య మీరు వాగ్దానం చేశారు, నూతన హృదయం నీకు ఇస్తానని చెప్పావు కదా యేసయ్య. నూతన హృదయం నేను నీకు ఇస్తానని ప్రామిస్ చేసావు కదా యేసయ్య. నా హృదయం తీసి అవతల పడేసేయా. నూతన హృదయం నాకు కావాలి. అదే విరిగి నలిగిన హృదయం నాకు కావాలి యేసయ్య. ఇప్పుడే యేసు నామములో విరిగి నలిగిన హృదయం నాలోనికి వచ్చునుగాక. ఇప్పుడే యేసు నామములో విరిగి నలిగిన హృదయం నాకు కలుగునుగాక, కలుగునుగాక, కలుగునుగాక. విరిగి నలిగిన హృదయం ప్రార్థన ద్వారా నీకు వస్తుంది. రెండోది ఎప్పుడు వస్తుందో తెలుసా? ఎంతగైతే ప్రభు కొరకు నువ్వు నల్లగా కొట్టపడతావో అంతగా విరిగి నలిగిన హృదయం నీలోకి వస్తుంది. ఏంటి ప్రభువా ఈ దంచుడు, ఏంటి ప్రభువా ఈ నలుపుడు, ఏంటి ప్రభువా ఈ విరుచుడు, ఏంటి ప్రభువా ఈ శ్రమ, ఏంటి ప్రభువా ఈ శోధన అని ప్రశ్నించకు. ఎందుకు ఆ నలుపుడు, ఎందుకు ఆ దంచుడు, ఎందుకు ఆ విరుచుడు అంటే విరిగి నలిగిన హృదయమును నీలోకి పంపించడానికే, విరిగి నలిగిన హృదయాన్ని నీకు ఆయన ఇవ్వడానికే. ఈ శ్రమల కొలిమిలో నిన్న ఆయన విరుస్తున్నాడు, కాలుస్తున్నాడు, నలకొడుతూ ఉన్నాడు. ఈ శ్రమల్లో ఏమొస్తుంది మనకి? విరిగి నలిగిన హృదయం. నేను ఎప్పుడు చెప్తుంటా, మోషే గారు ఎలా ఉండేవాళ్ళంటే గతంలో మోషే గారు చాలా రెబలియస్ పర్సన్ అండి. తిరుగుబాటు స్వభావం కలిగిన వ్యక్తి. మనందరికి బాగా తెలుసు. ఆ ఐగుప్తీయుడు ఇజ్రాయేలీయుడు ఇద్దరి మధ్య గొడవ జరుగుతూ ఉంటే వచ్చి ఏం చేశాడు? ఐగుప్తీయుడిని ఒక్క షాట్ అంతే చచ్చిపోయాడు. ఒకే ఒక్క షాట్, ఒకే ఒక్క పంచ్ చచ్చిపోయాడు. పాతి పెట్టేశాడు వెళ్ళి ఇసుకలో. అలాంటి వాడు ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేస్తున్న ప్రతిసారి మోషే సాగిలపడెను, మోషే సాగిలపడెను, మోషే సాగిలపడెను, మోషే సాగిలపడెను. ఏం చేస్తున్నాడంట? సాగిలపడిపోతున్నాడంట. సాగిలపడిపోతున్నాడు. అందరి ఎదుటి వెళ్ళి బొక్క పడిపోతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఇంత దీనత్వం? ఎక్కడి నుంచి వచ్చింది ఇంత తగ్గింపు, ఇంత విరిగి నలిగిపోయిన హృదయం? ఎక్కడి నుంచి వచ్చింది ఇలాంటి హృదయం? అంటే ఒకట రెండా 40 సంవత్సరాలు నలుపుడే నలుపుడు, 40 సంవత్సరాలు విరుసుడే విరుసుడు, 40 సంవత్సరాలు కాలవడమే కాలవడం, 40 సంవత్సరాలు కొలిమిలో పెట్టి బయటికి తీసాక వచ్చింది ఆ విరిగి నలిగిన హృదయం. దేవుడికి స్తోత్రం. సో ఈ రోజున శ్రమల కొలిమిలోకి నిన్ను తీసుకెళ్ళినప్పుడు నీ హృదయము రాకీ హార్ట్గా ఉంటుంది, కఠిన హృదయంగా ఉంటుంది, గర్వపు హృదయంగా ఉంటుంది, గర్వపు మాటలతో ఉంటావు. ఆ కొలిమిలోండి నిన్ను బయటికి తీసుకొచ్చేటప్పుడు నువ్వు ఎలా ఉంటావు అంటే మోషే వలె సాగిల పడిపోయే మనసు వచ్చేసిద్ది. ఇంకా విరిగి నలిగిన హృదయం నీకు వచ్చేసిద్ది. ఇంకా విరిగి నలిగిపోయిన హృదయం. ఎందుకంటే ఆ హృదయం ప్రతి ఒక్కరిలో మ్యాండిటరీగా ఉండాలి. ఉంటే పొందుకోండి, లేకపోతే లేదని చెప్పట్లా. ఇక్కడున్న ప్రతి ఒక్కరిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ప్రతి ఒక్కరూ తప్పక ఆ హృదయాన్ని పొంది తీరాలి.
ప్రతి ఒక్కరూ అలాంటి హృదయాన్ని పొందుకోవాలి. అంతే. ఎందుకంటే కీర్తనలు 51:17, 51వ కీర్తన 17వ వచనం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. అది సంగతి. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవుడికి ఇష్టమైన బలేంటమ్మా? ఫ్యూచర్లో అడుగుతా. ఫ్యూచర్లో ఇంకా 40 రోజులు ఉంది మనకు వాయించుడు అయిపోలా. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. 40 రోజులు ఉంది మనకి దరువు. మొత్తం దుమ్ము దులపాలా మొత్తం యేసునామములో. క్రిస్మస్కి దులుపుతావే ఇల్లు, యేసునాలు ఈ 40 రోజుల్లో నీ దుమ్ముని దేవుడు దులిపేయునుగాక. సియోను లెమ్ము లెమ్ము, ధూళి దులుపుకొనుము. తులపబడాలి నువ్వు ఈ 40 రోజుల్లో. ఇట్లా నడిచే వ్యక్తివి 40 రోజుల్లో. వందనాలు బ్రదర్, వందనాలు సిస్టర్. ఇలా నడిచే వ్యక్తివి ఇలా అయిపోవాలి. విరిగి నలిగిన హృదయం నీలోకి వచ్చేయాలి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులను కృపనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఎవరికి కృపణిస్తాడంట? దీనులకు కృపణిస్తాడు. పాటలు బాగానే పాడతాం, ఆరాధన బాగానే చేస్తాం, మందిరాన్ని బాగానే వస్తాం, ఉపవాసాలు ఉంటానే ఉంటాం, కానీ గర్వపు మాటలు మాత్రం నోట నుండి పోవేంటో. గర్వపు మాటలు, గర్వపు మాటలు. అయితే దేవుడు నీలో కోరుకుంటుంది విరిగి నలిగిన హృదయం. వాస్తవానికి ఈరోజు ఉపవాస ప్రార్థనలు కదా, ఉపవాసం గురించి చెప్పాలి కదా, కానీ ఎందుకో దేవుడు నిన్న ప్రేయర్ చేస్తుంటే సడన్గా నాకు పరలోకం నుండి ఒక ప్రత్యక్షత అలా వచ్చింది. ఇప్పుడు నేను చెప్పే మెసేజ్ నిన్న నాకు హెవెన్ నుండి వచ్చినటువంటి ఒక రెవల్యూషన్. అది ఏంటి? ఉపవాస ప్రార్థనలు కదా, రేపటి నుంచి ఉపవాసం గురించి రాకుండా రెవల్యూషన్ ఏంటి? విరిగి నలిగిన హృదయం గురించి వస్తుంది ఫస్ట్ డే అనుకున్నా. తర్వాత నాకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు, ఆ విరిగి నలిగిన హృదయం లేకుండా నువ్వు ఈ 40 దినాలు చేసే ప్రార్థన అంతా వేస్టే. ఆ విరిగి నలిగిన హృదయం లేకుండా ఈ 40 దినాలు నువ్వు ఎంత ఉపవాసం ఉన్నా వేస్టే, నువ్వు ఎంత ప్రార్థనలు చేసినా వేస్టే. ఫస్ట్ ఏం పొందుకోవాలి? విరిగి నలిగిపోయిన హృదయం. విరిగి నలిగిన హృదయం. విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన బలి. ఇష్టమైన బలి అంట. మీకు ఇష్టమైన కూర ఏంటి? మీకు ఇష్టమైన డిష్ ఏంటి? మీకు ఇష్టమైన ఫ్రూట్ ఏంటి? మీకు ఇష్టమైనటువంటి ఆహారం ఏంటి అని అడుగుతాం కదా. మీకు ఇష్టమైనది ఏంటి? దేవుడి దగ్గరికి వెళ్ళి, యేసయ్యా నీకు ఇష్టమైనది ఏంటో చెప్పేసయా, నీకు ఇష్టమైనది ఏంటో చెప్పేసయా. ఒక ఆయన, ఒక హిందూ అనమాట, నాతో ఏం చెప్పాడో తెలుసా? యేసయ్యకి ఇష్టమైన కూర ఏంటో తెలుసా పాస్టర్ గారు అన్నాడు. ఆయన హిందూ అన్నమాట, క్రిస్టియన్ కాదు ఆయన. ఏమోనండి ఆయనకి ఇష్టమైన కూర నాకేం తెలియదండి, ఆయనకి చేపల కూర అంటే బాగా ఇష్టం. ఏనంట ఎవరికి? ఏనేందో పెద్ద యేసు ప్రభు పక్కన శిష్యుల్లాగా ఉన్నట్టు చెబుతున్నాడు. అసలు ఆయన ఉన్న టైంలో ఈయన యేసు ప్రభు పక్కన శిష్యుల్లాగా ఉన్నట్టుగా చేపల కూర అంటే ఇష్టం అన్నాడు. ఏందయ్యా బాబు అసలు ఏంటి ఎలా చెప్తున్నారు మీరంటే, యేసు ప్రభు ఎక్కువ శిష్యులకు కానీ జనాలకు కానీ ఏం పంచిపెట్టాడు చెప్పండి అన్నాడు. రొట్టెలు చేపలు, రొట్టెలు చేపలు, అవి రెండంటే యేసుబాబుకి ఇష్టం. రైతులో ఆయన ఎప్పుడన్నా ఒకసారి యేసుబాబుకి కూడా ఉపవాసం ఉంటాడంట. అంటే అందరికీ ఉంటాడు, ఎవరిని మనం హట్ చేయకూడదు కదా, అందరు దేవుళ్ళకి ఉంటాడంట. దాంతోపాటు యేసుప్రభుని కూడా బాధ పెట్టకూడదని యేసుప్రభుకి కూడా అప్పుడప్పుడు ఉపవాసం ఉంటాడంట. పొద్దున్నే భార్యాభర్తలు ఇద్దరు తలస్నానం చేస్తారంట. చక్కగా చేపల కూర, రొట్టె,
రెండు తీసుకొచ్చి యేసుప్రభు ఫోటో ముందు పెడతాడంట. పెట్టి ఇంట్లో నుండి బయటకు వచ్చేస్తాడంట. బయటకు వచ్చి తలుపులు వేస్తాడంట. వేసి మళ్ళీ తలుపు కొంచెం అట్ట తీసి, ప్రభువా నేనేం చూడలేదులే, హాయిగా తిను ప్రశాంతంగా, తలుపేసి బయటకు వెళ్తానా అని తలుపేసేసి బయటకు వచ్చేసేస్తాడంట. కాసేపు ఆగినాక మళ్ళీ లోపలికి వెళ్తాడంట. 10 నిమిషాలు ఆగాక, తిన్నావా, శుభ్రంగా తిన్నావా, సరే ఇంక మరి నాకు ఆకలి వేస్తుంది, నేను తినేస్తా అని చెప్పి ఆడబెట్టింది మొత్తం ఏంది అంటాడంట. నేను కథలు చెప్పట్లేదండి, ఆయన నాతో చెప్పిన మాటలే చెప్తాను. ఇలాంటి ఇన్నోసెంట్ పీపుల్ కూడా ఉంటారు, ఇంత అమాయకులు. అలాంటి వాళ్ళని యేసే ప్రేమిస్తాడండి. ఇది నిజమా, ఇది నిజమా, ఇది జరిగిద్దా అనే వాడికి ఏ కార్యాలు జరగవు. సైతాన్ బ్యాచ్ ఇదంతా. ఇది నిజమా అయ్యిద్దో అవదో, చేస్తాడో చేయడో, ఎత్తాడో ఇవ్వడం, ఇదంతా సైతాన్ మొఖాలు ఇవన్నీ. ఎంత నమ్మకం అంటే ఆయనకి, చూడండి అసలు వాళ్ళు హిందూస్ అయినా అసలు ఎంత నమ్ముతారో తెలుసా వాళ్ళు దేవుణ్ణి. బాబా కొంతమంది హిందూస్ని నేను డీల్ చేస్తుంటాను, కొన్ని సోల్స్ని. వాళ్ళ మాటలు విన్నప్పుడు అండి, అబ్బా ప్రభువా నాకు కూడా ఎంత విశ్వాసం లేదే నీ మీద అనిపిస్తుంది, అసలు ఏదన్నా మనం చెప్పామా అసలు అలా నమ్మేస్తారు అంతే. వాళ్ళకి అసలు ఇంకా దేవుడి మీద డౌటు రాదు. ఎగ్జాంపుల్ ఊరగా చెప్తున్నా, ఏమండి చర్చికి వస్తే మంచిదండి అన్నాం అనుకో, అవునా అండి, సరేనండి, ఎప్పుడు రమ్మంటారండి, పలానా రోజు రండి, ఏ టైంకి రమ్మంటారండి, పలానా టైంకి రండి, మంచి టైం, అయితే వచ్చేస్తామండి, ఖచ్చితంగా ఉంటారు అక్కడ అంతే. వాళ్ళకి ఇంకా డౌట్ ఉండదండి, దేవుడు అంటే అంత నమ్మకం ఇంక వాళ్ళకి. ఎందుకంటే దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. హల్లెలూయా. అదేనండి, ఇది క్రిస్టియన్ లైఫ్లో ఎలా ఉంటుందంటే గుడ్డిగా నమ్మేసేయాలి. ఇంకా అయ్యిద్దో కాదో, ఇది నిజమా అంటుంటే ఆడే ఉంటావు. ఇంకా గుడ్డిగా నమ్మేసేయాలి, ఇంకా అంతే, అయిపోద్ది ఇక అంతే. అయ్యిద్దా కాదా ఇలాంటి తలంపులు ఇంకా రాకూడదు నీ లోపలికి, అయిపోద్ది ఇక అంతే. ఆ దేవునికి అసాధ్యమైంది ఏది లేదు, అయిపోద్ది. ఇక ఎలా నమ్మాలంటే గుడ్డిగా నమ్మేసేయాలి. దేవుని మాటను కానీ, ఆయన ప్రామిస్ని కానీ, ఆయన వాగ్దానాన్ని కానీ, దేవుని మాటను కానీ ఇక గుడ్డిగా నమ్మేసేయాలి ఇంకంతే. ఇక నీలో ఎంత అవిశ్వాసానికి కూడా నువ్వు చోటు ఇవ్వకూడదు. పరిస్థితులు ఆయనతో చెప్పొద్దు, నీ బలహీనతలు ఆయనతో చెప్పొద్దు. ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఏంటి దేవునికి ఇష్టమైంది? చేపల కూర. ఏంటి దేవునికి ఇష్టమైంది? రొట్టె. దేవునికి ఇష్టమైంది విరిగి నలిగిన హృదయం. కొట్టడే చెప్పట్లు. విరిగి నలిగిన హృదయం నీకు కలుగునుగాక యేసునామములో. విరిగి నలిగిన హృదయం మనకు కలుగునుగాక యేసునామములో. విరిగి నలిగిన హృదయం ఇప్పుడే యేసు నీకు ఇచ్చునుగాక. చేతులెత్తి ఆమేన్ చెబుదాం. ఆమేన్. ఏంటి దేవునికి ఇష్టమైంది? ఏంటి దేవుడికి ఇష్టమైంది? దేవుడికి ఇష్టమైంది ఏంటో ముందు తెలుసుకో. తెలుసుకోకుండా నువ్వు ఎంత హల్లెలూయా స్తుతి మహిమని దరువేసినా, చప్పట్లు కొట్టినా, భజన చేసినా, విరిగి నలిగిన హృదయం లేకుండా నువ్వు ఏం చేసినా ఉపయోగం ఏముంది? గర్వపు మాటలు బావు, హెచ్చింపు మాటలు బావు, గర్వపు తలంపులు బావు, అహంకారపు స్వభావం పోదు. ఇవన్నీ క్రిస్టియన్కి కుదరదు, సెట్ అవ్వదమ్మా, సెట్ అవ్వదు. క్రిస్టియన్ లైఫ్కి ఇవన్నీ సెట్ అవ్వవు. తోడేలు స్వభావం విడిచిపెట్టేయాలా ఈ 40 రోజుల్లోనూ. గొర్రె చర్మం వేసుకుందంట తోడేలు. ఏం వేసుకుంది? తోడేలు గొర్రె చర్మం ధరించుకుందంట. చూసే వాళ్ళకి ఎలా కనబడుతుంది? అది గొర్రెలాగే కనబడుతుంది. దగ్గరికి వెళ్తే ఈ క్రూరత్వాన్ని చూపినప్పుడు అర్థమైందంట, అది తోడేలు రా బాబు, గొర్రె అనుకున్నాం. పైన గొర్రె చర్మం, లోపల తోడేలు క్రూరమైన స్వభావం. ఆ క్రూరమైన స్వభావం పోవాలా నీలో. ఇంకా ఆ క్రూరమైన స్వభావం పోవాలి. గొర్రె అసలు ఎలాంటిది? అసలు గొర్రెకి తోడేలుకి అసలు సంబంధం ఉందా? గొర్రె ఏమో అసలు సాధు జంతువు అన్నమాట. చాలా సాధుగా ఉంటుంది, చాలా ఇన్నోసెంట్గా ఉంటుంది కదా, సైలెంట్గా వెళ్ళిపోద్ది. కషాయోడు తీసుకెళ్తున్నా సరే తలదించుకొని వెళ్ళిపోవడమే.
ఇక్కడ ముందు ఈ కటింగ్ షాపులు ఉంటాయి, మటన్ షాపులు ఆడ ఎదురు ఒక గొర్రెని కొడతానే ఉంటాడు. ఇదేందో పెద్ద కాసేపు అయితే నన్ను సింహాసనం మీద కూర్చోబెడతారు, నాకు కిరీటం పెడతారు అన్నట్టుగా ఇంతే ఉంటుంది. కానీ అసలు దానికి ఎదురు కటింగ్ జరుగుతున్నా కానీ దానికి అసలు భయమే ఉండదు. అసలు దేవుడికి స్తోత్రం. ఎంత మృదువుగా ఉంటుందండి, ఎంత సాధు, ఎంత తగ్గింపు, ఎంత దీనత్వం. అందుకని యేసు ప్రభువుని గురించి ఏమని చెప్పింది బైబిల్? ఆయన వధింపబడిన గొర్రెపిల్ల, వధకు సిద్ధమైన గొర్రెపిల్ల, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసు ప్రభుని గొర్రెతో పోల్చారు. ఎందుకంటే ఆయన అంత సాత్వికుడు, అంత దీన మనసు కలిగిన వాడు, అంత విరిగి నలిగిన హృదయం కలిగిన వాడు. మరి ఆయన బిడ్డలమైన మనలో తోడేలు స్వభావం పోవాలి, కఠినమైన స్వభావం పోవాలి, విరిగి నలిగిన హృదయము రావాలి, విరిగి నలిగిన మనస్సు నీలో రావాలి, తోడేలు స్వభావం నీలోండి తొలగిపోవాలి, గర్వపు స్వభావం నీలో పోవాలి. పూర్తిగా విరిగి నలిగిన హృదయం, విరిగి నలిగిన మనసు కావాలి. ఎందుకో తెలుసా? చదవండి ఒకసారి 51:17 కీర్తనలు 51:17. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట. విరిగి నలిగిన హృదయం అంట దేవుణ్ణి ఆకర్షిస్తుందంట. విరిగి నలిగిన హృదయం అంటే దేవునికి ఇష్టమంట. విరిగి నలిగిన హృదయం గల వాళ్ళకి దేవుడు దగ్గరగా ఉంటాడంట. విరిగి నలిగిన హృదయంతో చేసే ప్రార్థనని దేవుడు తోసేయడంట. ప్రైజ్ ది లార్డ్. 4 విషయాలు చెప్పాను. ఒకటి, విరిగి నలిగిన హృదయము దేవుణ్ణి ఆకర్షిస్తుంది. విరిగి నలిగిన హృదయం నీలో ఉంటే దేవుణ్ణి అట్రాక్ట్ చేస్తుందంట ఆ హృదయం. ప్రైజ్ గాడ్. రెండోది, విరిగి నలిగిన హృదయం అంటే దేవునికి చాలా ఇష్టం అంట. మూడోది, విరిగి నలిగిన హృదయం గల వాళ్ళ పక్కనే ఉంటాడంటే యేసయ్య. హల్లెలూయా. యేసయ్య విరిగి నలిగిన హృదయం గల వారి పక్కనే ఉంటాడు. నాలుగోది, విరిగి నలిగిన హృదయం గల వారిని ప్రార్థనను దేవుడు అలక్ష్యం చేయడు, నిర్లక్ష్యం చేయడు. విరిగి నలిగిన హృదయంతో ఎవరైతే ప్రార్థిస్తారో, ఆయన బతిమాలుకుంటారో, అలాంటి వారి ప్రార్థనను దేవుడు ఎప్పటికీ తోసేయడంట, నిర్లక్ష్యం చేయడంట, అలక్ష్యం చేయడంట. అలాంటి వారి ప్రార్థన తప్పక ఆలకిస్తాడు. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 34వ అధ్యాయం 27వ వచనం. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడండి, విరిగి నలిగిపోయిన హృదయంతో ప్రార్థన చేశాడండి. దినవృత్తాంతం 2వ గ్రంథం 34:27. ఆయన ప్రార్థన దేవుడు ఆలకించాడు అని రాయబడింది. పేజ్ నంబర్ 388. నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను తగ్గించుకొని నీ వస్త్రాలు చించేసుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి. నా సన్నిధిలో కన్నీరు విడిచావు కనుక నీ మనవిని నేను ఆలకించి తిని. ఏమంటున్నాడండి దేవుడు? నీ మనవిని నేను ఆలకించాను. విరిగి నలిగిన హృదయంతో చేసే ప్రార్థనను దేవుడు తోసేయడండి. విరిగి నలిగిన హృదయంతో చేసే ప్రార్థనని దేవుడు అలక్ష్యము ఎప్పటికీ చేయడు. విరిగి నలిగిన హృదయంతో చేసే ప్రార్థన ఎప్పుడు నిర్లక్ష్యం పెట్టడంట ఆయన. ఇక్కడ విరిగి నలిగిపోయిన మెత్తని మనస్సు కలిగి దేవుని సన్నిధిలో ఒక ఆయన ప్రార్థన చేశాడు. ఆయన పేరేంటో తెలుసా? చెప్తారేమో ఎవరన్నా అని చూస్తున్నా. యోషియా. ఎవరండి ఆయన? యెషయా కాదు, యెషయి కాదు, యెషయా కాదు, యోషియా. యోషియా అనేటువంటి ఒక రాజు దేవుని ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విన్నప్పుడు వస్త్రాలు చించేసుకున్నాడట. అబ్బా, వాడి గ్రేట్ రెస్పాన్స్. ఎన్ని ప్రసంగాలు విన్నావు? ఏ రోజైనా వస్త్రాలు చించుకున్నావా? వస్త్రాలంటే నీ హృదయాన్ని చించుకోవాలి. ఒక రాజు అండి, దేవుని ధర్మశాస్త్ర మాటలు ఎప్పుడైతే చదివి వినిపించారో ఆ హిల్కియా, ఆ మాటలు వినంగానే ఆయన రెస్పాన్స్ ఏంటో తెలుసా? వస్త్రాలు చించేసుకున్నాడంట, తన్ను తాను తగ్గించుకున్నాడంట, కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో బతిమాలుకున్నాడు. అయ్యా, నీకు విరోధంగా నేను ఎన్నో పాపములు చేశాను, నన్ను క్షమించని తన పాపాలు ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టేశాడట. దేవుడు అంటున్నాడు, నువ్వు
మెత్తని మనసు కలిగి విరిగి నలిగిపోయిన హృదయంతో నా సన్నిధిలో కన్నీరు విడిచావు, నీ వస్త్రాలు చించేసుకున్నావు, తగ్గించుకొని చేసావు కదా ప్రార్థన, నీ మనవిని నేను ఆలకించాను. యోషియా వలె నువ్వు ఈ 40 దినాలు ప్రార్థన చేయాలి. నీ వస్త్రాలు చించుకొని ప్రార్థన చేయాలి. వస్త్రాలు అనగా నీ హృదయము చింపబడాలి. కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి, బతిమాలాలి. విరిగి నలిగిన హృదయంతో ఆయన పాదాల మీద పడి బతిమాలాలి, కన్నీరు విడవాలి, తగ్గింపుతో మొరపెట్టాలి. దేవా 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 అని ఆయన పాదాల మీద పడి గోజాడాలి కన్నీళ్లతో. ఏ అంశం పట్టుకొని నువ్వు ప్రార్థిస్తున్నావు, అంశాన్ని పొందుకునేంతవరకు నీ పాదాలు నేను విడవనని ఒక తీర్మానంతో పట్టుదలతో ఆయన పాదాల మీద పడి విరిగి నలిగిన హృదయంతో మొరపెట్టు. ఈ 40 దినాలలో నీ ప్రార్థనకు ఫలితాన్ని యేసు ఇచ్చునుగాక.